హైదరాబాద్ కు బంగ్లాదేశ్ యువతుల అక్రమ రవాణాపై ఈడీ కొరడా జుల్పించింది. బండ్లగూడలో నమోదైన కేసులో నిందితుల ఆస్తులను అటాచ్ చేసింది. బంగ్లాదేశ్ యువతులను హైదరాబాద్ రప్పించి వ్యభిచారం చేయించిన ముఠాపై ఇప్పటికే ఎన్ఐఏ దర్యాప్తు చేస్తోంది. బ్యూటీషియన్, టైలరింగ్ వంటి వివిధ వృత్తుల పేరుతో హైదరాబాద్ కు యువతులు, బాలికలను తీసుకొచ్చిన ముఠా నగరంలోని పలు ప్రాంతాల్లో వారితో వ్యభిచారం చేస్తోంది. దీనికి సంబంధించి ఖైరతాబాద్, సనత్ నగర్, చాదర్ఘాట్లోనూ కేసులు నమోదయ్యాయి. ఆయా ప్రాంతాల్లో దాడులు చేసిన పోలీసులు 20 మంది బంగ్లాదేశ్ యువతులను అరెస్ట్ చేశారు. పట్టుబడిన యువతుల వద్ద కీలక సమాచారం సేకరించింది ఎన్ఐఏ. బంగ్లా యువకులు టాక్సీ డ్రైవర్లలా పనిచేస్తూ యువతులు, బాలికలను సరఫరా చేసినట్లు దర్యాప్తులో తేలింది. స్థానికంగా సిటీలో అడ్రస్ పేరుతో ఆధార్ కార్డులు సంపాదించి భారత పౌరులుగా చలామణి అవుతున్నారు యువతీ యువకులు. హైదరాబాద్ కు బంగ్లాదేశ్ యువతుల అక్రమ రవాణాపై ఈడీ కొరడా జులిపించింది. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వెట్ల ఉన్నారు. రమేష్, హైదరాబాద్ లో బంగ్లాదేశ్ యువకులను సరఫరా సంబంధించిన వ్యవహారం పైన ఈడీ ఇప్పటికీ విచారణ చేపట్టింది. దీనికి సంబంధించి వాళ్ళ ఆస్తుల ప్రక్రియ కూడా అటాచ్ చేసే ప్రక్రియ కూడా మొదలైంది. అయితే మరొక చూసినట్లయితే ఇప్పటికే అటు ఖైరతాబాద్ కావచ్చు, చాదర్ఘాట్ లో బంగ్లాదేశ్ యువతులను, బాలికలను కొంతమందిని ఇప్పటికే రెస్క్యూ చేయడం జరిగింది. వీళ్ళంతా కూడా పశ్చిమ బెంగాల్ నుంచి ఇండియాలకు చొరబడి అక్కడ ఆధార్ తో పాటు కొన్ని భారతీయ గుర్తింపు కార్డులను సేకరించి సంపాదించి ఆ మేరకు అటు బెంగళూరు, హైదరాబాద్ చేరుకుంటున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు ఉపాధి పేరుతో ఇక్కడికి వస్తున్న వీళ్ళు, కానీ ఇక్కడ ఉపాధి చేయకుండా వాళ్ళు ఏరియా డబ్బులు సంపాదించే పని చేపడుతున్నారు. ముఖ్యంగా చూస్తే ఆ యువతులు, బాలికల చేత బలవంతంగా వ్యభిచారం చేస్తున్నారు. కొన్ని ముఠాలు నేరుగా ఇందుకోసం పనిచేస్తున్నాయి. అయితే యువతులతో పాటు బాలికలను ఉపాధి పేరుతోటి హైదరాబాద్, బెంగళూరు రప్పించి ఇక్కడ వారి చేత బలవంతంగా వ్యభిచారం చేస్తున్నారు. ఈ వ్యవహారం సంబంధించి ఇప్పటికే అటు పోలీసులు కేసు నమోదు చేస్తారు. హైదరాబాద్ పోలీసులు ఇప్పటి వరకు 24 మంది యువతులతో పాటు బాలికలను కూడా ఇప్పటికే వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళతో పాటు కొంతమంది యువకులను వీళ్ళు కూడా అటు అక్రమంగా ఇండియాలకు వచ్చి ఆధార్ కొన్ని గుర్తింపు కార్డులను పొంది భారతీయ పౌరులుగా చలామణి అవుతూ వీళ్ళు అక్రమాలకు పాల్పడుతున్నారు, ఇల్లీగల్ పనులు చేస్తున్నారు. దీనిపైన పోలీసులు కూడా సీరియస్ గా వ్యవహరిస్తున్నారు. అయితే వీళ్ళంతా కూడా యువతుల చేత బలవంతంగా వ్యభిచారం చేస్తుంటే యువకులు మాత్రం వాళ్ళు ఓలా, ఊబర్ లాంటి క్యాబ్ డ్రైవర్లుగా పనిచేస్తూ ఈ యువతులను ఆ వీటిల వద్దకు చేరవేసే పని చేస్తున్నారు. అయితే ఇప్పటికీ టైలరింగ్, బ్యూటీషియన్ పేరుతోటి వీళ్ళు హైదరాబాద్ వచ్చి వీళ్ళు ఇల్లీగల్ పనులు చేస్తున్నారని చెప్పి హైదరాబాద్ పోలీసులు గుర్తించి ఆ మేరకు ఆపరేషన్ చేయడంతో ఏకంగా 1 వీక్ లోనే ఇప్పటికీ 24 మంది యువకులతో పాటు బాలికలను అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఈ వ్యవహారం మొత్తం కూడా అటు ఎన్ఐఏ, జాతీయ దర్యాప్తు సంస్థ కూడా విచారణ చేపట్టింది. వీళ్ళు ఇండియాలోకి ఎలా వస్తున్నారు, ఎలా గుర్తింపు కార్డులు పొందుతున్నారు, వీళ్ళ పైన అసలు వెనకాల ఉన్న ముఠాలేంటి అని తెలుసుకునే ప్రయత్నం కూడా చేస్తున్నామని ఎన్ఐఏ చెప్తుంది. రైట్ రమేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.